హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమిని గుండాల నుంచి రౌడీ కాపాడి రా వెళ్దామని భూమిని అంటే భూమి మాత్రం లేదు. నేనెందుకు రావాలి సార్? నేను రాను సార్. మీరు నన్ను ప్రేమించట్లేదు కదా, నన్ను శత్రువు కూతురుగా చూస్తున్నారు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు రావాలి సార్ మీతో అని అంటుంది భూమి. వస్తావా, లాక్కు వెళ్ళమంటావా అని అంటారు గగన్. మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం మీరు ప్రేమిస్తున్నానంటేనే వస్తాను, లేకపోతే రాను అని అంటుంది భూమి. రా మర్యాదగా అని చెప్పి ఇంకా గగన్ భూమి చెయ్యి గట్టిగా పట్టుకొని అలా కార్ లోపలికి ఇంకా బలవంతంగా తోసేస్తాడనమాట గగన్. ఇది అన్యాయం, అన్యాయం అని అంటుంది భూమి. హేయ్, సైలెంట్గా ఉండు, కార్ దిగేంత వరకు నోరు తెరిచావో ఊరుకోను అని గగన్ ఇంకా అలా భూమిని తన ఇంటికి తీసుకువెళ్తారు. రా అని చెప్పి చేయి పట్టుకొని గగన్ శారద ఇంటికి భూమిని తీసుకువెళ్తూ ఉంటే ఇంకా గగన్తో ఏవండి నేను రానండి అని అంటూ ఉంటుంది భూమి. అప్పుడే భూమి గొంతు శారదకి వినిపించేసరికి ఒక్కసారిగా శారద పూర్ణిమతో, పూరి నాకు నాకు భూమి గొంతు వినిపిస్తుందేంటి? బహుశా భూమి గురించి బాగా ఆలోచించి నాకు భూమినే మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నట్టుంది అని అంటారు శారద. అమ్మా, నీకు మాత్రమే కాదు, నాకు కూడా భూమి గొంతు వినిపిస్తుంది అని అంటుంది పూర్ణిమ. అవునా, ఒకసారి వెళ్ళి చూద్దాంరా అని హాల్లోకి వెళ్ళి చూసేసరికి గగన్ భూమిని తన ఇంటికి తీసుకువస్తూ ఉంటారు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇంకా గట్టిగా సోఫాపై కూర్చోబెట్టి, చూడు నీకు థ్రెట్ ఉంది, ఆ అపూర్వ నిన్ను ఖచ్చితంగా పైకి పంపించాలని ప్రయత్నిస్తుంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్ట్. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి, అర్థమైందా? అమ్మా తన్ని చూసుకో అని ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతారు గగన్. పాపం శారద, అమ్మా భూమి, నీ గురించి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్న ఆడపిల్లవి, ఎక్కడ ఉంటావు, తోడు లేదు, నీడ లేదు, ఏమీ లేదని ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు నా మనసు కుదిరిపడిందమ్మా అని అంటారు శారద. అయినా ఏంటాంటీ, ఏంటాయనా నన్ను బలవంతంగా లాక్కుని వచ్చేసారేంటి అని అంటుంది భూమి. అమ్మా వాడంతే, కోపం ఎలా చూపిస్తాడో ప్రేమ కూడా అలాగే చూపిస్తాడు. ఇంతకు ముందే నీపై ప్రేమ లేదని ఫుడ్ మొత్తం వాడే తిన్నాడు, కానీ ఇప్పుడు నిన్ను రౌడీల నుండి కాపాడి ఇంటికి తీసుకువచ్చాడు. అంటే నీపై ఎంత ప్రేముందో చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. ఎంతైనా ప్రేమించాడు కదా, ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సరే రా, ఎప్పుడు తిన్నావో ఏంటో, భోజనం చెయ్యి అని అంటారు శారద. లేదంటీ, నేను తినను, మీరే అన్నారు కదా ఆయనకి నాపై ప్రేమ ఉందని, అలాంటప్పుడు నేను నా చేత్తో తినలేను అని అంటుంది భూమి. ఇంకదంతా స్టెప్స్ పై నుండి గగన్ చూస్తూ ఉంటాడనమాట. నువ్వేంటమ్మా వాడికంటే మొండిగా తయారయ్యావు, ఇదిగో ఈ ఒక్క ముద్ద తినమ్మా అని అంటారు శారద. లేదాంటీ, నేను తినలేను అని అంటుంది భూమి. ఇంకా వెంటనే శారద దగ్గరికి వచ్చి గగన్ ప్లేట్ లాక్కొని, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, తిను అని అంటారు. ఏంటండి, ఏంటి అజమాయిస్తున్నారు? నేనేమైనా మీ ఇంటికి వస్తానన్నానా? మీరే నన్ను బలవంతంగా లాక్కొచ్చి ఇప్పుడు తినమని బలవంతం చేస్తారేంటి? ఏదో తినిపించేవారిలాగా అని అంటుంది భూమి. ఇంకా వెంటనే పెద్ద పెద్ద ముద్దలు కలిపి భూమి నోట్లో కుక్కుతూ ఉంటాడు గగన్. ఇంకలా భూమికి మొత్తం కడుపు నిండా చక్కగా భోజనం తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. అమ్మా, ఇలాంటి వాళ్ళకి మాటలతో కాదు చేతలతో చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. ఇంకా గగన్ వైపు పాపం హ్యాపీగా చూస్తూ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ ఆ గూండాల ద్వారా భూమి బ్రతికిపోయింది, గగన్ వచ్చి భూమిని కాపాడాడు అని తెలుసుకుంటుంది. ఛ, ఏంటి పిన్ని, ఏంటిదంతా? ఏది మనకు అనుకూలంగా జరగట్లేదు. ఆ భూమి నా బావని చంపాలనుకుంది పిన్ని, అలాంటి భూమి ఇప్పుడు బయట తిరుగుతుంది, అదిగో వాడి కస్టడీలో ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని చాలా గింజుకుంటూ ఉంటుంది అపూర్వ. అమ్మాయి, ఆ భూమికి సుడి ఎక్కువ అమ్మాయి. ఎంత అదృష్టవంతురాలు కాకపోతే శరత్చంద్ర అల్లుడు గారికి తిరిగి తిరిగి తను ఎలా దగ్గరైంది? అది బంధం అమ్మాయి, ఆ బంధాన్ని మనం త్వరగా విడతీయలేము, కాబట్టి నువ్వు బలంతో కాకుండా బ్రెయిన్తో ఆలోచించు అని అంటుంది గోరింటాకు పిన్ని. ఆలోచిస్తున్నాను పిన్ని, ఆలోచిస్తున్నాను అని ఆలోచనలో పడి, పిన్ని నాకు ఒక ఐడియా వచ్చింది, రా వెళ్దామని చెప్పి అలా ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తుందనమాట, ల్యాబ్ దగ్గరికి. అపూర్వ, ఏంటమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతారు గోరింటాకు పిన్ని. నువ్వే చెప్పావు కదా పిన్ని బ్రెయిన్తో ఆలోచించమని, అందుకే నాకు ఒక విషయం తట్టింది. కాంపౌండర్ అని పిలుస్తుంది. మేడం మీరేంటి మేడం ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు కాంపౌండర్. భూమి DNA శాంపిల్స్ కలెక్ట్ చేసుకోమని మీ హాస్పిటల్కే కోర్టు ఆర్డర్ వేశారు కదా, అవి నా చేతుల్లో ఉండాలి. నీకు ఎంత కావాలో చెప్పు, సెటిల్ చేసేస్తాను. ఆ రిపోర్ట్స్ మాత్రం నేను చెప్పినట్టే రావాలి అని అంటారు అపూర్వ. మేడం చాలా కష్టం మేడం, ఇవి కోర్ట్ ప్రొసీడింగ్స్ కదా, కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, కష్టం మేడం అని అంటాడు కాంపౌండర్. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా?
డబ్బిస్తానంటున్నాను కదా, నీకు కావాల్సిన దానికంటే 10 ఇస్తాను. రిపోర్ట్స్లో నెగిటివ్ రావాలి, ఆ భూమి నెగిటివ్ రావాలి అని చెప్పి పాజిటివ్ వచ్చిన రిపోర్ట్స్ని అలా ఇంకా తన చేతిలోకి తీసుకొని వాడికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అపూర్వ, చూసావా పిన్ని, రేపు అందరి ముందు ఆ భూమి పరువు తీయబోతున్నాను. నేను శరత్ చంద్ర గారి కన్న కూతుర్ని అని అందరి ముందు చెప్పింది కదా, ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ నా చేతిలో ఉన్నాయి. రేపు ఆ రిపోర్ట్స్లో నెగిటివ్ వస్తుంది, కావాలనే అది అబద్ధాలు ఆడుతుందని జడ్జి గారు దాని మాటలు నమ్మకుండా ఖచ్చితంగా జైలు శిక్ష వేస్తారు. అది జైల్లో ఉంటుంది. బావని చంపాలనుకున్నందుకు అది జైల్లోనే ఉండాలి అని ఇంకా కోపంగా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా వంశీ చాలా టెన్షన్గా ఇంటికి వస్తాడు. జరిగిందే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ దీప తన్ని బెదిరించడం, చూడు నీకు నేను 2 రోజులు టైం ఇస్తున్నాను, నేను అడిగినన్ని డబ్బులు నాకు ఇవ్వాలి, 5 కోట్లు నువ్వు నాకు ఇవ్వాలి, లేకపోతే నీ పరువు అంతా బజార్లో నీ భార్య ముందు బయట పెడతా అని చెప్పి బెదిరిస్తుంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నలిగిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వంశీ ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు వంశీ వాళ్ళ అమ్మ నాన్న. నాన్న, ఇందు ఇంట్లో ఉందా అని అడుగుతారు. లేదు నాన్న, బట్టలారేయడానికి పైకి వెళ్ళింది, వద్దని చెప్పినా వినలేదు. ఇప్పుడు ఏమైందిరా అని అడుగుతారు. వెంటనే తలుపులన్నీ వేసేస్తాడనమాట వంశీ. అమ్మ నాన్న, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న అని అంటాడు వంశీ. ఏంట్రా అని అడుగుతారు. నేను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు తను నన్ను వచ్చి బెదిరిస్తుంది. 2 రోజుల్లో 5 కోట్లు ఇవ్వాలంటుంది. ఇవ్వకపోతే నాతో దిగిన ఫోటోలు వీడియోలని ఇందుకి చూపిస్తానని నన్ను బెదిరిస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, శరత్ చంద్రకు కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఆయన నన్ను ఇందుని తీసుకొని రమ్మన్నారు, మమ్మల్ని విడకొడతాను అన్నాడు. అందుకే ఆయనపై హత్యాయత్నం చేసింది నేనే అని అంటారు వంశీ. ఒక్కసారిగా వంశీ వాళ్ళ అమ్మ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. రేయ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా, ఏం మాట్లాడుతున్నావురా సన్నాసి, అయినా నీకు ఇదే మాయరోగం రా అని అంటారు వంశీ వాళ్ళ నాన్న. అయ్యో నాన్న, ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించు, తర్వాత నీ తిట్ల పురాణాన్ని బయటికి తీ. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. 5 కోట్లు ఇవ్వాలా, లేకపోతే శరత్ చంద్ర కోమా నుండి బయటకు వస్తే నా పేరు చెప్పేస్తాడా, నాకు టెన్షన్గా ఉంది నాన్న అని అనేలోపు అక్కడ సౌండ్ వస్తుంది. ముగ్గురు అటు చూసేసరికి కిటికీలో నుండి ఇందు మొత్తం వినేస్తుంది. ఒక్కసారిగా వంశీ వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోతారు. ఇందు అది కాదిందు అని చెప్పేలోపు ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుండి ఇందు వెళ్ళిపోతుంది. ఇందు వినేసింది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు వంశీ. ఇందు అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య. శరత్చంద్ర మావయ్యని చంపాలనుకుంది భూమి కాదు, నా భర్త వంశీ అని జరిగిందంతా ఇందు అపూర్వకి చెప్తుంది. అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా వెంటనే ఒక ఆలోచన చేస్తుంది అపూర్వ. చూడు, ఈ విషయం నాకొచ్చి చెప్పావు కాబట్టి సరిపోయింది, ఇంకెవరైనా వినుంటే ఏమైపోయేది? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ భూమిపై కేసు బలంగా మారబోతుంది. ఆ భూమి జైలుకు వెళ్ళబోతుంది. నువ్వు నీ భర్తని ఇప్పటి నుండైనా కంట్రోల్డ్గా ఉండనివ్వు, అర్థమైందా? నీ భర్తను నువ్వు వెళ్ళి కాపాడుకో, ఆ భూమి సంగతి నేను చూసుకుంటాను, సరేనా అని అక్కడి నుండి పంపించేస్తుంది అపూర్వ. వామ్మో, ఆ వంశీకి ఎంత ధైర్యం అమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. చూస్తున్నాను పిన్ని, వాడిని ఎలా తొక్కాలో, వాడిని ఎలా చంపాలో నాకు తెలుసు కదా. ముందు వాడి గురించి కాదు, భూమిదే అసలైన విషయం. భూమిని ముందు బావ వారసురాలు కాదు అని ఈ లోకాన్ని నమ్మించాలి. భూమిని బయటికి గెంటేసి శాశ్వతంగా పైకి పంపించాలి. తర్వాత ఇలాంటి చిన్న మొలకల్లాంటి వాళ్ళని పట్టించుకుంటాను అని చెప్పి ఇంక అపూర్వ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్ఐ గారు, మీకు నేను డిఎన్ఏ రిపోర్ట్స్ని సబ్మిట్ చేయమని చెప్పాను కదా, సబ్మిట్ చేశారని అడుగుతారు. సార్, ఆల్రెడీ సబ్మిట్ చేశాం సార్ అని చెప్తారు. ఇంకా అలా డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు జడ్జ్. అపూర్వ, నాకు తెలుసు ఇప్పుడు అందులో నెగిటివ్ రిజల్ట్ వస్తుంది, అబద్ధాలు ఆడినందుకు భూమికి కఠిన కారాగార శిక్ష పడబోతుంది అని అపూర్వ చాలా హ్యాపీగా ఉంటే వెంటనే జడ్జ్ ఆ రిపోర్ట్ చూసి అలా ఇంకా షాక్ అయ్యి భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి అలా పాపం జడ్జ్ వైపు చూస్తూ ఉంటుంది. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అని అంటారు జడ్జ్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా అలా గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ పక్కన కూర్చుంటాడు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది అపూర్వ. చెప్తాను అపూర్వ, నీతో చిన్న సీక్రెట్ షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటపూర్వ? డిఎన్ఏ రిపోర్ట్లని మార్చేసి
చెయ్యని నిందకి చెయ్యని తప్పుకి భూమిని జైలుకి పంపించి నువ్వు సంతోషంగా ఉండాలని ప్రయత్నించావా? నీ ఆటలు ఇంకెవరి దగ్గరైనా సాగుతాయేమో కానీ నా దగ్గర కాదు. భూమి ఎలాంటి తప్పు చేయదని నాకు బాగా తెలుసు. నువ్వు భూమిని పైకి పంపించాలనుకుంటున్నావని కూడా నాకు తెలుసు. అందుకే నీకంటే ముందే నేను అక్కడికి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేశా. డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివే వస్తాయని నాకు బాగా తెలుసు అని అంటాడు గగన్. ఇంకా ఏమి చేయలేక ఛా అనుకుంటూ ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతుంది అపూర్వ. డిఎన్ఏ రిపోర్ట్స్ని పరిశీలించిన తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒక కన్న కూతురు కన్న తండ్రిని ఎప్పుడూ చంపాలని కోరుకోదు కాబట్టి, ఇప్పుడు మనకు సాక్ష్యాలు కూడా ఎక్కువగా లేరు కాబట్టి భూమినే హత్య చేసింది చేయబోయింది అనే సాక్ష్యం ఎవరి దగ్గర లేదు. అలా అని భూమి హత్య చెయ్యలేదు అని కూడా ఎవరు చెప్పలేరు. ఇది చెప్పడానికి ఉన్నది ఒకే ఒక్కరు, శరత్చంద్ర గారు. శరత్చంద్ర గారు కోమాలోకి వెళ్ళిపోయారు కాబట్టి శరత్చంద్ర గారు కోమాలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన్ని ఇంటరాగేట్ చేసి నిజ నిజాలు తెలుసుకొని కోర్టుకి ముందు ఆయన్ని ప్రొడ్యూస్ చేయాల్సిందిగా కోర్టు వారు పోలీసు వారిని ఆదేశిస్తున్నారు. డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చిన కారణంగా భూమి శరత్చంద్ర కన్న కూతురు కాబట్టి భూమికి ఇప్పుడు ఎలాంటి షెల్టర్ లేదు కాబట్టి తను ఖచ్చితంగా శరత్చంద్ర దగ్గరే ఉండాలి కాబట్టి శరత్చంద్ర కస్టడీలోనే భూమిని కోమా నుండి బయటికి వచ్చేంత వరకు ఉండాలని ఈ కోర్టు ఆదేశిస్తుంది అని చెప్తారు జడ్జ్. ఒక్కసారిగా ఇంకా అపూర్వ అయితే అలా షాక్ అయిపోతుంది. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా కోర్టు బయటికి వస్తుందన్నమాట భూమి. ఇంకా అపూర్వ, ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇంట్లో అడుగు పెడతావా? మా బావ ఇంట్లో అడుగు పెడతావా? నిన్ను ఊరికే వదలను అని అపూర్వ అనగానే అపూర్వ చెంప పగల కొడుతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ పబ్లిక్ అందరి ముందే కొడుతుందన్నమాట భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి అపూర్వ, ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? ఎన్నిసార్లు చెప్పాలి నేను హత్య చేయలేదని, చెయ్యాలనుకోలేదని? ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం బాగా అర్థమైంది. మా నాన్నని నువ్వే చంపాలనుకున్నావు. ఆ నింద నా మీదకి నెట్టేసి నన్ను మా నాన్నని దూరం చేయాలనుకుంటున్నావు, అంతే కదా అని అంటుంది భూమి. ఏయ్, మా బావని నేనెందుకు చంపాలనుకుంటానే అని అంటుంది అపూర్వ. మరి నేనెందుకు చంపాలనుకుంటాను? నాన్న మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పుట్టిన ఏకైక కూతుర్ని నేను. ఇన్నేళ్ళు నాన్నకి దూరంగా ఎక్కడో అరకులో బ్రతికాను. తర్వాత నా నాన్న ప్రేమ తెలుసుకొని నా నాన్న దగ్గరికి నేను వచ్చాను. ఎప్పుడో తర్వాత మా అమ్మని అన్యాయంగా చంపి ఆ ప్లేస్లోకి వెళ్ళిన నీకే మా నాన్నపై ఎంత ప్రేమ ఉంటే కూతురిగా నాకెంత ఉండాలి? నేనెందుకు చంపాలనుకుంటాను? ఇంకొక్కసారి మా నాన్నని నేను చంపాలి అనుకున్నానని చెప్పావో ఈసారి చెంప మీద కొట్టాను. తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు అని భూమి చెప్పేసరికి ఇంకా గగన్ అలా క్లాప్స్ కొడుతూ భూమి దగ్గరికి వచ్చి, శభాష్ భూమి, శభాష్, ఇలాంటి వాళ్ళతో ఇలాగే ఉండాలి. భయపడిపోతూ లేదండి కాదండి అని కాళ్ళ మీద పడితే వాళ్ళు అలాగే రెచ్చిపోతూ ఉంటారు. ఇలా శివంగిలా పోరాడితేనే వాళ్ళకి బుద్ధొస్తుంది, నిన్ను బ్రతకనిస్తారు. అపూర్వ, గుర్తుపెట్టుకో, నేను వారానికి ఒకసారి వచ్చి చెక్ చేస్తూనే ఉంటాను. శరత్చంద్రని భూమిని చూడడానికి వస్తూనే ఉంటాను. వాళ్ళకి ఏమైనా అయ్యిందని తెలిసిందో నెక్స్ట్ మినిట్ నువ్వు ఈ భూమి మీద ఉండవు అని వార్నింగ్ ఇచ్చి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్. భూమి కూడా ఇంకలా శరత్చంద్రని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా శరత్చంద్ర మాత్రం కోమాలోనే ఉంటారు. భూమి పాపం శరత్చంద్రకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ కానీ జ్యూస్ కానీ అలా ఇంకా ఇస్తూ శరత్చంద్రని పాపం కంటికి రెప్పలా చూసుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా డేస్ అన్నీ పాస్ అవుతూ ఉంటాయి. అలా ఇంకా 1 వీక్, 10 days, 15 days గడిచిపోతూ ఉంటాయి. ఒక్కసారిగా శరత్చంద్రకి చలనం వస్తుంది. ఇంకా అలా తనైతే కదులుతూ కళ్ళు తెరిచి చూసేసరికి భూమి, నాన్న నువ్వు కళ్ళు తెరిచావా అని చెప్పి ఇంకా భూమి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అపూర్వ కూడా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. నాన్న నీకేం కాలేదు కదా అని అంటుంది. అలా ఇంకా భూమి, లేదమ్మా నాకేమీ కాలేదు, నన్ను ఆ రోజు నువ్వు కలవడానికి రాలేదు కదా అని అంటారు శరత్చంద్ర. లేదు నాన్న, నేను కలవడానికి వచ్చాను నాన్న, కానీ ఈలోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది నాన్న. నిన్ను ఎవరు నాన్న హత్య ప్రయత్నం చేసింది అని అడుగుతుంది భూమి. ఇంకా వెంటనే పోలీసులను కూడా పిలిపిస్తుంది భూమి. ఇంకా ఎస్ఐ వాళ్ళు స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంటారు. ఆ రోజు నన్ను చంపాలని ప్రయత్నించింది ఎవరో కాదు, ఆ వంశీ, హిందూ భర్త వంశీ. వాడి బండారం నేను బయట ఎక్కడ పెడతానోనని నన్ను చంపే ప్రయత్నం చేశాడు అని ఇంకా పోలీస్ స్టేట్మెంట్స్కి రికార్డ్స్కి ఇస్తాడనమాట శరత్చంద్ర. ఇంకా వాళ్ళైతే అలా వెళ్ళిపోతారు పోలీస్. ఎస్ఐ వెళ్ళి డైరెక్ట్గా ఇంకా వంశీని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళేసరికి వంశీ పరారీలో ఉంటాడు.
వాడిని ఎలా అయినా వెతికి పట్టుకుంటామని పోలీసులు వంశీ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా అలా వంశీ ప్రాబ్లం లైక్ భూమి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. భూమి కన్న కూతురని శరత్చంద్ర తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ శోభాచంద్ర ఫోటో చూస్తూ అలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, కాఫీ తీసుకువచ్చాను. మీరు అమ్మ ఫోటో వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా భూమి, చిన్నప్పటి నుండి నేను నీకు దూరంగా ఉన్నాను కదా. శోభ చనిపోయింది, నాన్నగా నేను నీ పక్కన లేదు. నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావో, ఎన్ని బాధలు పడ్డావోనని మనసంతా చాలా బెంగగా ఉందమ్మా అని అంటారు శరత్చంద్ర. నాన్న, మీరేమీ అనుకోనంటే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు నేను ఉన్నానని, నేను బ్రతుకున్నానని మీకు తెలీదు కాబట్టి మీరు నన్ను వెతకలేదు. ఆ కాలమే విదే నన్ను అరకుని చేర్చింది. తర్వాత నన్ను వాళ్ళు సొంత కన్న కూతుర్ని చూసుకున్నట్టే వాళ్ళని చూసుకున్నారు. వాళ్ళ దగ్గరే 18 ఏళ్ళు పెరిగాను. తర్వాత వాళ్ళ నుండి తెలుసుకొని ఇక్కడికి నేను వచ్చాను నాన్న. నాకు వాళ్ళు ఏ లోటు లేకుండా, తిండికి లోటు లేకుండా నన్ను బాగానే చూసుకున్నారు నాన్న. కానీ నాన్న లేకపోతే ఆ నరకం ఎలా ఉంటుంది? ఒక అండ లేకపోతే ఆ నరకం ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుండి చదువుకోవడానికి టైం లేక అన్ని పనులు చేస్తూ, హోటల్లో కప్పులు కడుగుతూ, ఏదో గుడిలో లైట్ కింద కూర్చొని చదువుకుంటూ ఎన్నో కష్టాలు పడ్డా గగన్ గారి కుటుంబం అంటే ఎందుకు నాన్న నీకు ఇష్టం ఉండదు అని అడుగుతుంది భూమి. భూమి, వద్దమ్మా, వాళ్ళ గురించి ప్రస్తావన వద్దు అని అంటారు శరత్చంద్ర. నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇన్నాళ్ళు మీకు కొన్ని తెరలు కప్పేశారు. మిమ్మల్ని ఆలోచన లేకుండా, వివేచన లేకుండా చేశారు కొంతమంది అని అపూర్వ వైపు చూస్తూ, కానీ ఒక్కసారి ఆలోచించండి నాన్న. మీరు నా కన్న తండ్రి కాబట్టి నేను ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నానని ఆలోచిస్తున్నారు. అలాంటిది పాపం గగన్ గారు చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మని, చెల్లిని చూసుకుంటూ, ఆంటీని ఒక్కరోజు కూడా పనికి పంపించకుండా కూలి పనికి వెళ్తూ, బూట్లు పాలిష్ చేస్తూ, కప్పులు కడుగుతూ, పనికి వెళ్తూ, తిండి తిన్నాడో తినకుండా ఉండి కష్టపడి చదువుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళని మీరు ఎంతలా అవమానించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి నాన్న అని అంటుంది భూమి. ఇంకా శరత్చంద్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. లైక్ ఒకసారి శారద దగ్గరికి వెళ్ళి తన తాళిని తెంపేస్తాను అని అనడం కానీ, అండ్ గగన్ని చంపేస్తాను అని గన్ తీయడం కానీ, అవన్నీ ఇంకా అపూర్వ శారదకి గుండు కొట్టించాలనుకోవడం కానీ, శారదకి పెళ్లి చెయ్యాలనుకోవడం కానీ, ఇవన్నీ అపూర్వ శరత్చంద్ర ఇద్దరు గుర్తు చేసుకుంటారు. శరత్చంద్ర జాలిగా భూమి వైపు చూస్తారు. ఇప్పటికైనా అర్థమైందా నాన్న? తలుచుకుంటుంటేనే మనకి ఎంతో జాలిగా అనిపిస్తుంది. అలాంటిది ఇన్ని అవమానాలు పడ్డ వాళ్ళ గుండె ఇంకెంత బాధపడుతుంది నాన్న, ఇంకెంత బాధపడుతుంది. ఒకరి స్థానంలో ఉంటే కానీ వాళ్ళు ఎంత బాధని అనుభవించారో తెలీదు అంటూ ఉంటారు. మీకు చేసిన చెడుని మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళకి మీరు చేసిన చెడుని, అవమానాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరా? శత్రువులుగా ఉంటే ఎప్పుడు శత్రువులుగానే ఉండిపోతారు. గగన్ గారి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు నాన్న. ప్లీజ్ నాన్న, ఇంక మీకు కానీ ఆయనకు కానీ శత్రువులు ఉండకూడదు నాన్న. నా మాట వినండి నాన్న, నా మాట వినండి అని పాపం భూమి ఎమోషనల్గా చెప్పేసరికి ఒక్కసారిగా జ్ఞానోదయం అవుతుంది శరత్చంద్రకి. భూమి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇన్నాళ్ళు వాడు నాకు అవమానించాడు, వాడు నాకు పోటీగా వస్తున్నాడు, వాడు కేపీ మొదటి భార్య పిల్లలు అనే కోపంతో ఉన్నాను. కానీ వాళ్ళకి నేనెంత అవమానించాననేది నువ్వు చెప్తుంటే, నీ బాధను వింటుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. లేదమ్మా, లేదు, ఎలా అయినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని ఇంకా భూమిని, ఫ్యామిలీని తీసుకుని గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్, అమ్మా నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని అంటారు గగన్. రే, ఒకసారి భూమికి ఫోన్ చేయరా అని అంటారు. పాపం శారదా, లేదమ్మా నేను కనుక్కున్నాను, ఆ శరత్చంద్ర కోమాలోంచి బయటికి వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారంట. ఇప్పుడు తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, ఇకపై తను శరత్చంద్ర కూతురే అని చెప్పి పాపం గగన్ అలా బయటికి వస్తుంటే అక్కడ శరత్చంద్ర కారు ఆగుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. ఇంకా అలా శరత్చంద్ర దిగి భూమిని తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా గగన్, శారద, పూర్ణిమ ముగ్గురు షాక్లో ఉండిపోతారు. ఏంటి గగన్, మళ్ళీ ఏ గొడవ పెట్టుకోవడానికో, నిన్ను అవమానించడానికో ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా? లేదు, నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే శారదకి క్షమాపణ చెప్పడానికి అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. శారద దగ్గరికి వచ్చి, చూడు చెల్లెమ్మ, నువ్వు నాకు చెల్లెల్లాంటి దానివే, మీరా ఎంతో, నువ్వు కూడా అలాంటి దానివే. కానీ నిన్ను నేను ఎప్పుడూ చెల్లెల్లా అనుకోలేదు.
నిన్ను అవమానించాను. ఎన్నోసార్లు మీ పరువు తీయాలని ప్రయత్నించాను. మీరు పడ్డ కష్టాలు, మీరు దిగమింగిన కన్నీళ్ళు విలువేంటో నాకు నా కూతురు తెలిసేలా చేసింది. మీ విషయంలో నేను నిజంగా తప్పు చేశాను. అందుకే ఆ తప్పుని మన్నించమని, క్షమించమని అడగడానికి వచ్చాను చెల్లెమ్మా అని శారద చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా గగన్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా అపూర్వ, బావా నువ్వీళ్ళకి క్షమాపణ చెప్పడం ఏంటి బావా అని అంటుంది. అపూర్వ, నీకేమీ తెలీదు, ఊరుకో. మంచి మనుషులని బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదు. వీళ్ళు మంచివాళ్ళు, అందుకే నేను క్షమాపణ చెప్పడానికి వచ్చాను. గగన్, నీ విషయంలో కూడా నేను ఎన్నోసార్లు మాటలు జారాను. నిన్ను చాలాసార్లు అవమానించడానికి, ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాను. ఇంకా విషయాలన్నీ మర్చిపోండి. ఎప్పటికీ మనం శత్రువులం కాదు, బంధువులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నేను చేసిన తప్పులుంటే నన్ను క్షమించు గగన్ అని అంటారు శరత్చంద్ర. ఇంకా గగన్ వెంటనే అలా పాపం హ్యాపీగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. ఇటువైపు నక్షత్ర మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటమ్మాయి, పిచ్చెక్కిందా, ఎందుకలా హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. అయ్యో గోరింటాకు, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు నాన్న బావ కలిసిపోయారనుకో, నాకు పెళ్లి చేయడం చాలా ఈజీ అవుతుంది, నాకు బావకి పెళ్లి అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్ర. అపూర్వ మనసులో, అయ్యో పిచ్చిదానా, నీకు గగన్కి అవ్వడం కాదే, ఆ భూమికి గగన్కే పెళ్ళవుతుంది, ఇప్పుడు నీ టెన్షన్ ఒకటి నాకు అని చెప్పి ఇంకా అలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.